నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. దర్శక కేసరి దాసరి గారి గురించి మనం చాలా ఎపిసోడ్లో రకరకాల అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. సో ఈరోజు రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకుందాం. సో రజనీకాంత్ గారు దాసరి గారిని కలవడం జరిగింది కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అంటే చెప్తాను నేను. గురువు గారు సినిమాలు చేస్తున్న టైంలో స్వర్గం నరకం కూడా అయిపోయిన తర్వాత తూర్పు పడమర స్టార్ట్ చేశారు. తూర్పు పడమర తమిళ్లో ఈయన బాలచంద్ర గారు, కె బాలచంద్ర గారు, కె బాలచంద్ర గారు, దాసరి గారు ఒకే విధమైన ఆలోచన ప్రవృత్తి కలిగిన వారు, ఒకే విధమైన డ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే విధమైన జీవితాన్ని అనిపించిన మిడిల్ క్లాస్ జీవితాన్ని నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ సంభాషణలో ఇద్దరు ఒకేలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ మాటలు కూడా డ్రామాటిక్గాను ఇదిగా ఉండేవాళ్ళు. సబ్జెక్ట్స్ కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇద్దరు పర్సనాలిటీ కూడా ఒకలాగే ఉంటుంది. మీకు తెలిసేలేదు ఎందుకు. ఆ సినిమాకి కూడా ఒక స్టోరీ ఉంది, ఫ్లాష్ బ్యాక్. అప్పుడు మనం చర్చించుకున్నాం. ఏది తూర్పు పడమరది కూడా తూర్పు పడమర చర్చించుకున్నాం కదా. తూర్పు చర్చించుకున్నప్పుడు ఈయన అప్పటికి ఇల్లు కొనుక్కోలే గురువు గారు. హెన్స్మెన్ రోడ్లో అద్దెకుండేవాడు ఆయన. అద్దెకున్నప్పుడు ఒకరోజు షూటింగ్కి హైదరాబాద్ వెళ్తున్నాడు ఈయన. హైదరాబాద్ వెళ్తే ఒక కుర్రోడు వచ్చాడు. ఒక కుర్రోడు వచ్చి వెయిట్ చేస్తున్నాడు కింద. అంటే ఆయన మేడ మీద ఉంటారు. ఆయన హెన్స్మెన్ రోడ్డు మేడ మీద ఉండేవారు. ఆయన మేడ మీద నుంచి కిందకి దిగి రాఘవులు గారు ఇచ్చారు తాతమాడు కారు, అదే 6116 అని నాకు ఇప్పటికీ గుర్తు. ఆ కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నారు. నమస్కారం సార్ అన్నాడు ఆయన. ఆయన ముందు సీట్లో కూర్చుంటారు ఎప్పుడు. గురువుగారు ఎప్పుడు కూడా ముందు సీటే, డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటారు. నమస్కారం బాబు అన్నారు. అది నా పేరు శివాజీరావు అండి, నేను ఇప్పుడే కొత్తగా యాక్ట్ చేస్తున్నాను. బాలచంద్ర గారు అవకాశం ఇచ్చారు. బాలచంద్ర గారి సినిమా మీరు రీమేక్ చేస్తున్నారని తెలిసింది. అందులో నేను ఆ పాత్ర వేశాను, ఆ పాత్ర నాకు ఇస్తారని నేను వచ్చానండి అన్నాడు. ఒకసారి ఆలోచించాడు ఆయన. అరే ఆ వేషానికి మోహన్ బాబుని ఫిక్స్ చేశానే, మోహన్ బాబుని నేనే ఇంట్రడ్యూస్ చేశాను, మళ్ళీ నేనే తీసేసి నువ్వు అడగటం న్యాయం, నీకు ఇవ్వాల్సి రావటం న్యాయమే, కానీ నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ని తీసేసి నీకు ఇచ్చాను అనుకో, అది బాగుండదు, అంతగా బాగుండదు. కానీ నువ్వు మంచి నటుడివి నాకు తెలుసు, అందుకని నీకు మళ్ళీ ఇస్తాను వేషం. నేను హైదరాబాద్ వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఒకసారి కలువు బాబు అని చెప్పి బయలుదేరారు. అప్పుడు కుర్రాడే కాబట్టి బయలుదేరారు. అప్పటికి ఈయనకు కూడా ఒక 2-3 సినిమాలు ఉంటాయా? ఏది రజనీకాంత్ గారికి అప్పుడు సినిమాలు అప్పుడప్పుడు బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. చిన్న క్యారెక్టర్లు వేస్తున్నాడు ఆయన. అప్పుడు కాదు, కానీ మంచి పేరు వచ్చింది బాలచంద్ర గారి సినిమాలో. ఇతనికి మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చి మంచి ఆర్టిస్ట్ అవుతాడు. బాలచంద్ర గారు కూడా బాగా పొగుడుతున్నారు. ఒక స్టైలిష్ యాక్టర్ తయారవుతాడు అని బాలచంద్ర గారు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెళ్ళారు. వెళ్తుంటే అతను వెళ్ళిపోతున్నాడు. సరే సార్ నమస్కారం సార్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే గేట్ దగ్గరికి వచ్చాక ఆ కుర్రాడు దగ్గర కారు ఆపాడు. ఈయనకి వదులుకోవడం ఇష్టం లేదు అలాంటి ఆర్టిస్ట్ని. పైగా ది గ్రేట్ బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్టు. ఈయనకి ఆర్టిస్టులు అంటే విపరీతమైన ఇష్టం. కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం వలన ఏదన్నా ఈయనకి మొట్టమొదటి అయితే స్వర్గం అప్పటికే దాదాపుగా అందరినీ కొత్త వాళ్ళతో సినిమా తీశారు కాబట్టి కొత్త వాళ్ళని వదులుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. దట్టు తమిళ్లో ప్రూవ్ అయిన ఇంట్రడ్యూస్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్న ఇతన్ని వదులుకోవటం అసలు ఇష్టం లేక కారు ఆపమన్నాడు. బాబు చూడు, నేను 15 రోజుల్లో వస్తున్నాను షూటింగ్ ఫినిష్ చేసుకుని హైదరాబాద్ నుంచి. రాగానే ఒకసారి కలువు బాబు అన్నారు. నేను ఖచ్చితంగా వేషం ఇస్తాను, నీకు ఆ పిక్చర్లో వేషం ఉంది నేను రాసిన కథలో, డెఫినెట్గా ఇస్తాను బాబు అని చెప్పేసి చెప్పారు. చాలా ఆనందపడిపోయాడు. సార్ ఈ రోజుల్లో ఇస్తానని చెప్పేసి వెళ్ళమనే వాళ్ళు ఉంటారు చాలామంది, కానీ మీరు గుర్తు చేసుకుని ఒకసారి అడిగిన తర్వాత రెండోసారి వచ్చి మీరు నన్ను పిలిచి మరి నా దగ్గర ఆగి మరి మీరు చెప్తున్నారంటే యు ఆర్ గ్రేట్ సార్ అని చెప్పేసి మా గురువు గారు మీరు నా గురువులే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్లో షూటింగ్ ఫినిష్ చేసుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత 15-20 రోజులు, దాదాపుగా నెల రోజులు గడిచిపోయింది. గడిచిపోయేటప్పటికి ఈ లోపల రజనీకాంత్కి వేషాలు వచ్చేసింది, చాలా వచ్చేసి. తమిళ్లో పిక్చర్లు బాలచంద్ర గారే మళ్ళీ హీరోగా చేయటం, 4 పిక్చర్లు బుక్ అయిపోవటం అయిపోయింది. ఇక గురువు గారి దగ్గరికి రాలా. అంటే మెయిన్ క్యారెక్టర్గా హీరోగా ఇంట్రడ్యూస్ చేయాల్సింది రజనీకాంత్ని ఈయన. ఎందుకంటే మోహన్ బాబు గారికి మాట ఇచ్చారు కాబట్టి, మాట ఇచ్చారు. విజేత సెకండ్ హీరో. ఇప్పుడు ఇందులో స్వర్గం నరకంలో హీరో కదా, కరెక్ట్. అదే తూర్పుగూడెంలో ఇది కదా. అంచేత ఈయన కథలో హీరో క్యారెక్టర్ రాసుకున్నాడు ఆయన. అంచేత ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాడు ఈయన రజనీకాంత్ని. కానీ వచ్చేటప్పటికే అతను బిజీ అయిపోయాడు, స్టైలిష్ స్టార్ అయిపోయాడు, చాలా మంచి పేరు వచ్చేసింది. ఇక ఈ దగ్గరికి రాలా. సరే రానప్పుడు న్యాచురల్గా ఇది ఉంటుంది కదా. అలాగా రజనీకాంత్ వచ్చి 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 కొన్నాళ్ళు పోయింది, కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు అయిపోయింది. రజనీకాంత్ అది వదిలేశారు మ్యాటరు. రజనీకాంత్ అయిపోయిన తర్వాత ఈ విశ్వనాథ నాయకుడిలో చేద్దాం అనుకున్నారు. విశ్వనాథ నాయకుడిలో తమిళ్లో తీద్దాం అనుకుని కృష్ణ గారి క్యారెక్టర్ హీరోగా కృష్ణ, రజనీకాంత్ చేద్దాం అనుకుని కవర్ చేశారు. కవర్ చేస్తే నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నువ్వు బిజీ కదా, నేను వచ్చి కలుస్తాను అని చెప్పేసి గురువుగారు ఆ మర్యాద పాటించేవారు. హీరోలకి ఎవరి మర్యాద వాళ్ళకి ఇచ్చేవాడు. ఇది మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. గొప్పవాళ్ళు అయిన తర్వాత మనం ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని గౌరవించడంలోనే మన గొప్పతనం ఉంటుందనేది గురువుగారి అభిప్రాయం. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని గౌరవించేవాళ్ళు. ఆయన బాబు నేను వస్తాను నిన్ను కలవటానికి. అయ్యో గురువుగారు మీరు రావటం ఏంటి, మీరు ఎక్కడున్నారో చెప్పండి. కాదు బాబు, నేను ఎలాగో ఎడిటింగ్లు వీటిలో ఉంటాను నేను, అంచేత నా టైము చెప్పడానికి నేను వీలు కాదు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే ఎక్కడ ఉంటానంటే ఏ షూటింగ్లో ఉంటానంటే ఆ షూటింగ్కి వచ్చి కలుస్తాను నేను అని చెప్పాను. చెప్పేటప్పటికి వద్దు సార్, నేనే వస్తాను, మిమ్మల్ని కలుస్తాను, మీరు చెప్పండి. అయితే ఆలోచించి ఆయన 2 రోజుల తర్వాత పలానా థియేటర్లో ఉంటాను అని చెప్పి తాండపాపారాయుడు రష్ వస్తుంటే అది చూశారు. వస్తుంటే అక్కడికి రా బాబు అని చెప్పేసి అక్కడ రాస్తుంటే అప్పుడు వచ్చి కలిశాడు గురువుగారు. అప్పుడు మిస్ అయ్యాను సార్ నేను, చెప్పండి సార్ నేను ఇస్తాను. ఏం లేదు బాబు, విశ్వనాథ నాయకుడు నాగమనాయకుడు నేను తమిళ్లో తెలుగులో తీస్తున్నాను, తమిళ్ కథ కదా అది, తమిళ్లో తీద్దాం అనుకుంటున్నాను, నిన్ను పెట్టి నువ్వు డేట్స్ ఇస్తాను. ఎప్పటి నుంచి కావాలి సార్? అక్టోబర్ నుంచి. శివాజీ గారు డేట్స్ కూడా తీసుకున్నాను, శివాజీ గారు నువ్వు కాంబినేషను అని చెప్పారు. చెప్పి అదే సార్ డిసెంబర్ నుంచి అయితే చేస్తాను సార్, ఆ 2 నెలలు బాలచంద్ర గారికి ఇచ్చేసాను, నేను కమిట్ అయిపోయాను సార్, అది తీసుకుంటారు, ఒక్క 2 నెలలు ఆగితే మీ దర్శకత్వంలో చేస్తాను సార్ నేను చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఆలోచించాడు ఆయన. కాదులే బాబు, నువ్వు డిస్టర్బ్ అవుతావు, నేను డిస్టర్బ్ అవుతావు, ఇప్పుడు తీసుకున్న డేట్లు శివాజీ గారి డేట్స్ డిస్టర్బ్ అయిపోయి, శివాజీ గారి సంగతి తెలిసిందే కదా, ఆయన కూడా హెల్త్ బాగోట్లేదు, అంచేత అర్థంలాగా ఉన్నాడు ఆయన, ఆయనతో చేస్తున్నాను, అంచేత ఆ డేట్స్ మారటం కుదరదు, అంచేత తర్వాత చెప్తానులే నేను అని, ఈ సినిమా వరకు వద్దులే బాబు, డిసెంబర్ వరకు ఆగలేము, అది ప్రొసీడ్ అయిపోతాను, ఓన్లీ తెలుగు తీస్తాను, తమిళ్ తీయను, అంచేత నువ్వు లేనప్పుడు తమిళ్ తీయటం వేస్ట్ అని చెప్పి ఈయన కూడా అంత గౌరవంగా అని చెప్పారు. అలాగే ఓన్లీ తెలుగే తీశారు ఆయన. ఓకే ఓకే, తెలుగే తీశారు కృష్ణ గారితో. అప్పుడు వెళ్ళిపోయాడు. అది అయిపోయింది. ఇంకొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ గురువుగారు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పటికి రజనీకాంత్ గారు కొంచెం వేవరంగా ఉండేవాడు ఎప్పుడు కూడా. మీరు విన్నారో లేదో కానీ, రజనీకాంత్ అంటే కేర్లెస్గా ఉండటం, సైకిల్ మీద అంత పొజిషన్ ఉంటూ కూడా సైకిల్ మీద ఏవిఎం స్టూడియోకి సైకిల్ మీద వెళ్ళిపోవటం, తన ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు ఆయన. కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన మీద కొంచెం. ఓకే, అంటే ఆయన నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనేది అలవాట్లు కూడా అలాగే ఉండేవి, ఎవరిని కేర్ చేసేవాడు కాదు. వివాదాస్పదుడు అప్పట్లో ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో. కొంతకాలం ఆ అలవాట్ల వల్ల ఒంట్లో బాగాలేదు.
ఎవరికి అప్సెట్ అయింది, హెల్త్ అప్సెట్ అయింది రజనీకాంత్ గారు. హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నా కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళాల. కారణం అంటే ఆయన మీద కొంచెం విరక్తి అప్పుడు. ఓకే ఓకే. ఎవరిని లెక్క చేసేవాడు కాదు ఆయన. ఓకే. కొంచెం ఇది అలవాట్లు అన్నీ మీరు విన్నారా లేదు మరి. ఓకే ఓకే. నాకు తెలుసది. టిపికల్గా బిహేవ్ చేసేవాడు ఆయన. ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు కారు పంపిస్తే కారు వద్దని సైకిల్ మీద స్టూడియోకి వెళ్ళేవాడు ఆయన. అదేలే. ఇట్లాంటివన్నీ ఉండేవి. ఏంటి నువ్వు చెప్తే నేను రావాలా అన్నట్టుగా ఉండేది కొంచెం. అంటే అప్పట్లో కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడు ఆయన. అంతే జరిగిన ఎవరి వల్లనైనా జరిగినట్టు కానీ జరిగిన అవమానాల వల్ల కానీ ఎవరైనా డిస్టర్బ్ అవుతారు కదా, కొంచెం కామెంట్ల వల్ల కానీ ఆయన డిస్టర్బ్గా ఉండేవాడు. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. నా పద్ధతి నేను నాదే అని చెప్పి అని ఉండేవాడు. కొంచెం వెళ్ళటానికి జంకేవాళ్ళు ఎవరైనా సరే. ఓకే. ఇట్లాంటి పరిస్థితుల్లో గురువుగారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఫ్లైట్లు దిగి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళంగానే ఇలా రజనీకాంత్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. అరే హాస్పిటల్లో ఉన్నాడా అని చెప్పేసి వెంటనే బయలుదేరి కాళ్ళు మొహం కడుక్కుని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళంగానే రజనీకాంత్ చూసి బాబు అనగానే, రజనీకాంత్ సార్ మీరు వచ్చారేంటి సార్ అన్నారు. అదేనయ్యా నేను హైదరాబాద్లో ఉన్నాను, తెలియలేదు నాకు, ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేటప్పుడు మీకు బాగాలేదని తెలిసింది అని వచ్చాను. సార్ ఎవరు రాలేదు సార్ నన్ను చూడటానికి, మీరు వచ్చారు సార్, మీ గొప్పతనం గురించి నేనేం చెప్పాలి సార్, నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పేసి కౌలించుకొని ఇచ్చేశారు. అంచేత ఇలాంటివి ఏంటంటే ఎవరు బాగోనప్పుడే ఎవరైనా సరే ఒకరు బాగోనప్పుడే ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అనేది గురువుగారి అభిప్రాయం. ఎప్పుడు కూడా మనిషి ఎలాంటి వాడైనా సరే, అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే కాంబినేషన్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మనకి ఉపయోగపడినా లేకపోయినా, మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనుషులుగా మనం కలిసి ఉండటం అనేది, మనిషిని గౌరవించడం అనేది మన అవసరం. ఇప్పుడు మనిషి ఎలాంటి వాడైనా అతని టాలెంట్ని గుర్తించారు ఆయన. అదే టాలెంటెడ్ పర్సన్ అతను. ఎప్పటికైనా అతను గొప్ప నటుడు అవుతాడని చెప్పేసి అందరూ నమ్మిన వ్యక్తి రజనీకాంత్ గారు. అంచేత ఆయన కొన్ని వివాదాస్పదుడు అయినా కూడాను అందరినీ గౌరవించేవాడు ఆయన. అంచేత గురువుగారు ఆ గౌరవాన్ని, ఆ మనిషి పట్ల అభిమానాన్ని ప్రదర్శించి గురువుగారు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నారని నా ఉద్దేశం. అందుకని ఏ మనిషినైనా సరే అతని అలవాట్లను బట్టో అతను దీన్ని బట్టో మనం ఇదించకూడదు. అవసరం ఉన్నప్పుడు మనం అతను గౌరవించాలనేది దీని సారాంశం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం ఎలా ఉంటుందనే దానికి, ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవడానికి పెద్ద స్టార్లు అయినా కూడా ఒక విషయం జరిగిన తర్వాత ఏదన్నా జరిగితే దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి స్టార్లు రారు కూడాను. ఒక విషయం జరిగితే అది మర్చిపోతారు. కానీ ఇటు దాసరి గారు మర్చిపోలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చారు రజనీకాంత్ని. అలాగే రజనీకాంత్ కూడా మర్చిపోలేదు. ఏది విశ్వనాథ్ నాయకుడు ఇది అడిగాను కదా, గురువుగారు ఏమనుకున్నారో, ఆవేళ నేను తొందరగా వెళ్ళిపోయాను, నేను మాట్లాడేసి వెళ్ళిపోయాను అని చెప్పి హైదరాబాద్ వచ్చి మోహన్ బాబు ఫ్రెండ్, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు కదా, మోహన్ బాబుని తీసుకుని గురువుగారింటికి వచ్చాడు. గురువుగారింటికి వచ్చి, గురువుగారు మీరు ఏమనుకున్నారో ఏమిటో, నేను అడవాడిగా వెళ్ళిపోయాను, నేను మీ పిక్చర్ చేయలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నా సార్. మీరు ఎప్పుడంటే అప్పుడు ఈసారి నుంచి ఏదో ఒకటి చేసి నేను డేట్లు ఇస్తాను సార్. మీరు నాతో సినిమా తీయాలి, మీరు ఖచ్చితంగా తీయాలని అడగటానికి నేనే వచ్చాను సార్ మీ దగ్గరికి. అంచేత నేను చేసిన తప్పుని మీరేం మనసులో నేను ఎప్పుడు మనసులో పెట్టుకోలేదు కదా, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు బాబు అన్నారు. బాబు అంటారు. ఎలా ఎందుకు అనుకుంటున్నావు? కాదు సార్, మీరు ఏదో ఒకటి చేస్తే తప్ప నాకు ఇది కుదరదు అంటే అప్పుడు హిందీ పిక్చర్ చేశారు. ఓకే. ఆయన వచ్చి హైదరాబాద్ వచ్చి దాసరి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పెద్దవాళ్ళు ఎలా ఉంటారనే దానికి ఇవాళ ఒక పిక్చర్ హిట్ అయితే తల నెత్తికెక్కేస్తుంది మొత్తం అందరికీ. వాళ్ళు జరిగిన విషయాలను కూడా మర్చిపోకుండా వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి క్లారిఫికేషన్ ఇచ్చి, సరే ఏమనుకోవద్దు అని చెప్పి మీరు మళ్ళీ చేయండి అని చెప్పడం అనేది గొప్ప విషయం అని నా భావం.